ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, రేపు నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. అతను సాధారణ వ్యక్తి అనిపించవచ్చు, కానీ అతను తీసుకొచ్చే ఒక్క సంకేతం నువ్వు జాగ్రత్తగా గమనించాలి. అతను అడిగే ఒక్క ప్రశ్న లేదా అతను ఇచ్చే ఒక చిన్న సలహా, అదే నీ సమస్యకు తాళం చెవి అంటున్నారు బాబాగారు. ఇంతకీ మన దగ్గరికి ఎటువంటి వ్యక్తిని పంపబోతున్నారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారంటే చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఆ వ్యక్తిని ఇలా గుర్తించు. అతను అకస్మాత్తుగా వస్తాడు. నీ పరిస్థితి గురించి ఆశ్చర్యంగా సరైన మాట చెప్తాడు. ఇలా చేస్తే బాగుంటుంది అని సింపుల్గా చెప్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది సాధారణ మాటే కదా అని. కాదు తల్లి, అది నేను ఇచ్చిన సంకేతం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ అహంకారం అడ్డు కాకూడదు. నాకు తెలుసు అని అనుకోగాకు. వినమ్మా, ఆలోచించమ్మా, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. నీ సమస్య పెద్దదే కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఇంట్లో గొడవ కావచ్చు, పరిష్కారం పెద్దది కాకపోవచ్చు, చిన్న మార్పే కావచ్చు అంటున్నారు బాబాగారు. తల్లి, సంకేతం 3 రకాలుగా ఉంటుంది. ఒక మాట రూపంలో, ఒక అవకాశ రూపంలో, ఒక హెచ్చరిక రూపంలో. ఎవరైనా ఇలా చెయ్యొద్దు అని చెప్పినా అది కూడా సంకేతమే తల్లి. రేపు ఇలా చెయ్యమ్మా, ఉదయం లేవగానే ఇలా చెప్పు. బాబా, నువ్వు పంపే వ్యక్తిని నేను గుర్తించాలి. అతని మాటలో నీ స్వరం వినాలి. అంతే, నీ మనసు జాగ్రత్తగా ఉంటుంది అంటున్నారు బాబాగారు. సమస్యలు శాపం కాదు తల్లి, సంకేతం గుర్తించకపోవడమే శాపం. రేపు వచ్చే వ్యక్తిని తక్కువ అంచనా వేయవద్దు. అతను స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా పూర్తిగా అయినవాడు కావచ్చు. కానీ అతను తీసుకుని వచ్చేది నీ జీవితంలో ఒక మార్పు. గుర్తించు తల్లి, విను తల్లి. అశ్రద్ధ చేయగాకు. నీ సమస్యకు పరిష్కారం దగ్గరలోనే ఉంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఎందుకు వ్యక్తి రూపంలోనే సంకేతం వస్తుందో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు కదా, బాబా నేరుగా వచ్చి చెప్పలేడా అని. తల్లి, దేవుడు నేరుగా కనిపించకపోవచ్చు, కానీ ఆయన మనుషుల ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే మనం మనుషుల మాట వినడానికి సులభంగా ఉంటాం. అందుకే రేపు వచ్చే ఆ వ్యక్తి మాటలను తక్కువ అంచనా వేయవద్దు. అతను ఎలా కనిపిస్తాడో తెలుసా తల్లి? అతను పెద్దవాడై ఉండకపోవచ్చు, లేదా చిన్నవాడై ఉండవచ్చు, విద్యావంతుడై ఉండవచ్చు, లేదా విద్యావంతుడై కాకపోవచ్చు, లేదా సాదాసీదా మనిషి అయి ఉండవచ్చు. కానీ అతని కళ్ళలో ఒక నమ్మకం ఉంటుంది, అతని మాటలో ఒక ధైర్యం ఉంటుంది. అతను నీ సమస్యను పూర్తిగా తెలియకపోయినా సరైన దిశ చూపిస్తాడు. తల్లి, నీ సమస్య మూలం ఎక్కడ ఉందో తెలుసా? కొన్ని సమస్యలు బయట నుంచి రావు, అవి మన ఆలోచనల నుంచే వస్తాయి. నీ భయం, నీ అనుమానం, నీ ఆలస్యం, ఇవే కొన్నిసార్లు పెద్ద సమస్యలా కనిపిస్తాయి. ఆ వ్యక్తి నీకు చెప్తాడు,
ఇది పెద్ద విషయం కాదు, ఇలా చేస్తే సరే అవుతుంది అని. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు, ఇంత సింపుల్గా ఉందా అని. తల్లి, వినడం ఒక వరం తెలుసా నీకు? మనకు అందరూ సలహాలు ఇస్తారు, కానీ మనం వినేది మనకు నచ్చిన మాటలు మాత్రమే. ఈసారి అలా చేయొద్దు, అతను చెప్పే మాట నీకు నచ్చకపోయినా వినమ్మా, అందులోనే పరిష్కారం దాగి ఉంది. 3 సంకేతాలు గుర్తుపెట్టుకో. అతను చెప్తాడు భయపడవద్దు అని, అంటే నీ భయం అన్నెసరీ అని అర్థం. అతను చెప్తాడు ఇది వదిలేయి అని, అంటే నీ అహంకారం లేదా పాత బాధలను విడిచిపెట్టు. అతను చెప్తాడు ఇది మొదలుపెట్టు అని, అంటే ఆలస్యం చేయకుండా కొత్త అడుగు వేయాలి అని అర్థం. నువ్వు వినకపోతే మళ్ళీ అదే సమస్య తిరిగి వస్తుంది. నువ్వు గుర్తించి అమలు చేస్తే సమస్య కరిగిపోతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, రేపు సాయంత్రం ఇలా ప్రార్థించు. బాబా, నువ్వు పంపిన వ్యక్తి మాటలు నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి. అలా చెప్పినప్పుడు నీ హృదయంలో ఒక శాంతి వస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. ఒక తల్లి ఉంది, ఆమెకు డబ్బు సమస్య. ఎవరో వచ్చి చెప్పారు నీ దగ్గర ఉన్న చిన్న బంగారం అమ్మి అప్పు తీర్చు అని. ఆమె మొదట కోప్పడింది, ఇది నా ఆస్తి అని. కానీ ఆలోచించింది, చేసింది, అప్పు తీరింది. కొన్ని నెలలకి పెద్ద అవకాశం వచ్చింది. ఆమె అర్థం చేసుకుంది, అది సాధారణ సలహా కాదు, అది సంకేతం అని. తల్లి, నీ సమస్య ఏదైనా సరే, ఉద్యోగ సమస్య అయితే ఎవరో ఒకరు నీకు కొత్త దారి చూపుతారు. ఇంట్లో గొడవ అయితే ఎవరో ఒకరు మొదట నువ్వే మాట్లాడి సర్దుకుపో అంటారు. ఆరోగ్య సమస్య అయితే ఎవరో ఒకరు ఒక మంచి డాక్టర్ పేరు చెప్తారు. ఇవి యాదృచ్ఛికం కాదు, జాగ్రత్తగా గమనించు. రేపు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది అంటే దాన్ని సీరియస్గా తీసుకోమ్మా, అది తాళం చెవి కావచ్చు అంటున్నారు బాబాగారు. సంకేతం వచ్చినప్పుడు తర్వాత చూద్దాం అనవద్దు. ఆలస్యం చేస్తే అవకాశం దూరం అవుతుంది. నీ సమస్య పరిష్కారం ఒక్క అడుగు దూరంలో ఉంది, నువ్వు ముందడుగు వేయాలి అంటున్నారు బాబాగారు. మనసు ఇలా ఉంచు, అహంకారం లేకుండా, భయం లేకుండా, అనుమానం లేకుండా. అప్పుడు సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి, నీ జీవితం మారే రోజు దగ్గరలోనే ఉంది. రేపు వచ్చే ఆ వ్యక్తి సాధారణంగా కనిపించవచ్చు, కానీ అతను తెచ్చేది ఒక మార్పు. గుర్తించు, విను, అమలు చెయ్యి. అంతే, నీ సమస్య కరిగిపోతుంది. నువ్వు ఒంటరిగా లేవు తల్లి, నీ ప్రతి అడుగులో ఆశీర్వాదం ఉంది. రేపు ధైర్యంగా ఉండు, హృదయం తెరిచి ఉండు, సంకేతం గుర్తించు. నీ జీవితం కొత్త దశలో సాగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. నీ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా, నువ్వు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆలోచించావు కదా, ఎవరికీ చెప్పలేని బాధతో ఏడ్చావు కదా. కానీ ఒక్క నిజం వినమ్మా, పరిష్కారం చాలా సింపుల్ అయి ఉండవచ్చు. మనసు కంగారు పడితే చిన్న విషయం కూడా పెద్దగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పెద్ద విషయం కూడా చిన్నదిగా మారుతుంది. రేపు వచ్చే ఆ వ్యక్తి నీ మనసుకు శాంతి ఇచ్చే మాట చెప్తాడు, అదే అసలు సంకేతం అంటున్నారు బాబాగారు. తల్లి, ఒక ముఖ్యమైన విషయం ఉంది. అతను ఇచ్చే సంకేతం వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ ఆ మాట నీలో తిరుగుతూనే ఉంటుంది. రాత్రి పడుకునే సమయంలో అతను చెప్పింది నిజమే కావచ్చు అని అనిపిస్తుంది. అప్పుడు తెలుసుకో, సంకేతం పనిచేస్తుంది అని. నీ సమస్య 3 భాగాలుగా ఉంటుంది. 1 బయట పరిస్థితి, 2 నీ మనసులో, 3వది నీ నిర్ణయం. బయట పరిస్థితి వెంటనే మారకపోవచ్చు, కానీ నీ నిర్ణయం మారితే పరిస్థితి కూడా మారుతుంది. ఆ వ్యక్తి నీ నిర్ణయాన్ని మార్చేలా మాట్లాడతాడు అంటున్నారు బాబాగారు. తల్లి, నువ్వు కూడా ఇలా గుర్తించు. రేపు ఎవరైనా ఇలా చెప్తే ఇది వదిలే, ఇది మాట్లాడవద్దు, కొత్తగా మొదలుపెట్టు, ఇక ఆలస్యం చేయవద్దు. ఇవి సాధారణ సలహాలు కావు తల్లి, అవి దారి చూపించే దీపాలు. నీలోని ఉన్న భయాన్ని తొలగిస్తాయి. నీకు ఒక భయం ఉంది తల్లి, ఇది ఫెయిల్ అయితే అని. అందుకే నువ్వు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తావు. ఆ వ్యక్తి చెప్తాడు ఒక్కసారి ట్రై చేయని, అది చిన్న మాట కానీ పెద్ద మార్పు. తల్లి, అహంకారం వదిలే. ఎవరైనా నీకు చిన్న సలహా ఇచ్చినప్పుడు నాకు తెలుసు అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు చిన్నవారి ద్వారా పెద్ద మాటలు చెప్తాడు. పిల్లవాడు కూడా నీకు ఒక నిజం చెప్పవచ్చు, అది కూడా సంకేతమే కావచ్చు అంటున్నారు బాబాగారు. రేపు 3 విషయాలు గమనించు తల్లి. ఎవరు అకస్మాత్తుగా కలుస్తారు, ఎవరు నీ సమస్య గురించి సరిగ్గా మాట్లాడతారు, ఎవరు ఇలా చేయని ధైర్యం ఇస్తారు. ఈ 3 జరిగితే అది ఖచ్చితంగా సంకేతం. అమలు చేయడం ముఖ్యం తల్లి. సంకేతం గుర్తించడం ఒక అడుగు, అమలు చేయడం 2వ అడుగు. అమలు చేయకపోతే మార్పు రాదు. నీ జీవితంలో మార్పు రావాలంటే ఈ చర్య మారాలి అంటున్నారు బాబాగారు.
తల్లి, నువ్వు ఒంటరిగా లేవు. నీ ప్రతి అడుగు వెనుక ఆశీర్వాదం ఉంది. నీ ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంది. ఈ సమస్య నీకు పాఠం నేర్పడానికి వచ్చింది, సంకేతం దాన్ని ముగించడానికి వస్తుంది అంటున్నారు బాబాగారు. రేపు రాత్రి ఇలా చెప్పు తల్లి, నాకు వచ్చిన సంకేతం నేను గుర్తించాను, ఇప్పుడు ధైర్యం ఇవ్వు. అప్పుడు నీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. రేపు వచ్చే వ్యక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. అతడు స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా పూర్తిగా అన్యుడు కావచ్చు. కానీ అతని మాటల్లో నా ఆశీర్వాదం ఉంటుంది. గుర్తించు, విను, ఆలోచించు, అమలు చెయ్యి. నీ సమస్య పరిష్కారం దగ్గరలోనే ఉంది. నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ధైర్యంగా ఉండు తల్లి, శాంతంగా ఉండు తల్లి. సంకేతం గుర్తించు తల్లి, అంతా శుభమే జరుగుతుంది అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.